ఈ మాట ఇచ్చి బార్బరికుడు మహాభారత యొక్క శిబిరం వైపు వెళ్ళాడు. అక్కడ అతను పాండవుల యొక్క శిబిరం వైపు వెళ్ళి పాండవులందరినీ కలుసుకున్నాడు. అలాగే తన యొక్క మాట గురించి కూడా పాండవులకి చెప్పడం జరిగింది. ఈ మాట విన్న పాండవులు నిర్ఘాంతపోయారు. ఎందుకు అంటే ఇప్పుడైతే మహాభారతంలో పాండవులే బలహీనంగా ఉన్నారు, కానీ సమయం గడిచే కొద్దీ కౌరవులు కూడా బలహీనపడవచ్చు. అప్పుడు బార్బరికుడు కౌరవ సైన్యం వైపు వెళ్ళిపోవచ్చు. ఇది పాండవుల్ని ఎంతగానో తులిచివేసింది. ఈ సమయంలో శ్రీకృష్ణుడు బార్బరికుడిని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తన తల్లికి ఇచ్చిన మాటను మాత్రం జవదాటను అని చెప్పడం జరిగింది. ఇలాంటి బార్బరికుడి యొక్క మనస్థితిని చూసి పాండవులు ఎంతగానో కలత చెందారు. దీనికి పరిష్కారంగా శ్రీకృష్ణుడు బార్బరికుడి యొక్క తలను దానంగా అడిగాడు. అప్పుడు బార్బరికుడు తన యొక్క తలను శ్రీకృష్ణుడికి అర్పితం చేశాడు. ఇలా బార్బరికుడి యొక్క అంతం జరిగింది. కానీ శ్రీకృష్ణుడిని తను చనిపోయే ముందు బార్బరికుడు తను ఈ మహాభారత యుద్ధాన్ని మొత్తం ప్రత్యక్షంగా చూడాలి అని కోరుకున్నాడు. ఈ వరాన్ని ఇచ్చిన శ్రీకృష్ణుడు